హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ టెక్. నేను ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని ఎస్ఎస్సి 2021 మోడల్ క్వశ్చన్ పేపర్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు షేర్ చేసే ఫోటోలో మనకి లెఫ్ట్ సైడ్లో ఏ బిట్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని దాని గురించి ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్లో వచ్చేసి ఏ బిట్కి ఎన్ని మార్కులు అని చెప్పేసి రైట్ సైడ్లో ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను రైట్ సైడ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత లెఫ్ట్ సైడ్ చూస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క తెలుగు సబ్జెక్ట్ చూసుకుంటే ఫస్ట్ సెక్షన్లో 3 బిట్లు ఉంటాయి. ఫస్ట్ బిట్లో మనకి ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. పారాగ్రాఫ్ నుంచి కింద 5 క్వశ్చన్ అడుగుతారండి. సో ఆ పారాగ్రాఫ్ నుంచి చదువుతూ 5 క్వశ్చన్లకి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఇస్తారు. సో 5 మార్క్స్ వస్తాయేమో, రైట్. నెక్స్ట్ మనకి సెకండ్ బిట్ వచ్చేసి పద్యాన్ని పూరించండి అని చెప్పేసి బిట్ అడుగుతారు. అందులో మనకి 2 పద్యాలు ఇస్తాడు. ఏదైనా ఒక పద్యానికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఆ ఒక పద్యానికి మనకి 5 మార్కులు ఇస్తారు. నెక్స్ట్ మనకి ఈ బిట్లో వచ్చేసి ఏం ఇస్తారంటే మనకి ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్ నుండి మనకి ఒక 5 ప్రశ్నలు తయారు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఉంటుందమ్మా. మొత్తం మీద 5 ప్రశ్నలకు 10 మార్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది, రైట్. సో నెక్స్ట్ మనకి సెకండ్ సెక్షన్కి వచ్చినట్లయితే ఫస్ట్ ఆలో పద్య భాగం నుంచి స్వల్ప సమాన ప్రశ్నలు 4 ఇస్తారు ఫ్రెండ్స్. అందులో మనకి ఏవైనా 2కి మాత్రమే ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు ఉంటుంది. సో 2 ప్రశ్నలకు గాను 8 మార్కులు ఇస్తారు. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే రెండో ఆలో చూసుకున్నట్లయితే మనకి గద్య భాగం నుంచి స్వల్ప సమాన ప్రశ్నలు 4 ఇస్తారు. అందులో ఏవైనా 2కి మాత్రమే సమానం రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్కులు ఉంటుంది. సో మొత్తానికి సెకండ్ బిట్ నుంచి కూడా 8 మార్కులు ఇస్తారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ బిట్ ఏంటంటే పద్య భాగం నుంచి వ్యాసరూప సమాన ప్రశ్నలు అంటే లాంగ్ ఆన్సర్స్ ఇస్తాడు. 3 క్వశ్చన్లు ఇస్తాడు. సో 3 ఏదైనా ఒక్కొక్క క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మనకి ఒక క్వశ్చన్కి 8 మార్కులు ఇస్తారండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెండవ ఈ ఏంటి అంటే మనకి గద్య భాగం నుండి వ్యాసరూప సమాన ప్రశ్న లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి ఇస్తాడు. 3 ఇస్తారు మనకి అందులో. సో 3 నుంచి మనము ఏదైనా ఒకదానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ దానికి కూడా 8 మార్కులు ఇస్తారు ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ మనం థర్డ్ బిట్ చూసుకుంటే మనకి సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అంటే లెటర్ రైటింగ్ కావచ్చు, పోస్టర్ కావచ్చు, స్టోరీ రైటింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కూడా మనకి అందులోంచి 3 క్వశ్చన్లు ఇస్తారండి. ఆ 3 క్వశ్చన్లు ఏదైనా ఒకదానికి ఆన్సర్ చేయాలి. దానికి 8 మార్క్స్ ఇస్తారమ్మా, రైట్. నెక్స్ట్ మనకి ఆబ్జెక్టివ్ చూసుకున్నట్లయితే పార్ట్ బి మనకి ఇందులో మొత్తం 20 మార్కులు ఉంటుంది. ఆ 20 మార్కుల్లో 2 బిట్స్ ఇస్తాడు. ఒకటి పదజాలం అని చెప్పేసి, ఇంకోటి వ్యాకరణం అని చెప్పి. పదజాలం నుంచి 10 మార్కులు, వ్యాకరణం నుండి 10 మార్కులు, మొత్తానికి 20 మార్కుల ఆబ్జెక్టివ్ ఉంటుంది. సో మనకి ఇది మన తెలుగు పేపర్ యొక్క డీటెయిల్స్ అండి. పేరా, నెక్స్ట్ పద్యం, ఇది ప్రశ్నల తయారీ, ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకోండి. నెక్స్ట్ ఏంటి ఇక్కడ రెండవ బిట్ చూడండి. రెండో బిట్ చూడండి. రెండో బిట్లో ఏమి ఇచ్చాడు వాడు ఇక్కడ అంటే రెండో బిట్లో పద్య భాగం నుంచి ప్రశ్నలు 4 ఇస్తారు. 2కి రాయాలి. 2 8 మార్కులు. నెక్స్ట్ రెండవ ఆలో ఏమి ఇస్తాడు, గద్య భాగం నుంచి ప్రశ్నలు ఇస్తాడు. 4 ప్రశ్నలు ఇస్తే 2కి రాయాలి. 2 4 8 మార్క్స్. నెక్స్ట్ మనకి వ్యాసరూప సమాన ప్రశ్నలు పద్య భాగం నుంచి 3 క్వశ్చన్లు ఇస్తారు. ఏదైనా ఒక మాత్రం ఆన్సర్ రాయాలి. 1 8 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ మనకి గద్య భాగం నుండి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ 3 ఇస్తారు. అందులో ఏదైనా ఒక మాత్రం ఆన్సర్ రాయాలి. 8 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి సృజనాత్మకత 3 క్వశ్చన్లు ఇస్తారు. ఏదైనా ఒక మాత్రం ఆన్సర్ చేయాలి. 8 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఆబ్జెక్టివ్ చూసుకొని ఇందాక చెప్పాను. ఆబ్జెక్టివ్లో పదజాలానికి 10 మార్కులు, వ్యాకరణం 10 మార్కులు, ఓకేనా ఫ్రెండ్స్. మనకి ఇది తెలుగు సంబంధించి. నెక్స్ట్ మనం హిందీ చూసుకున్నట్లయితే ఫస్ట్ సెక్షన్లో ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, ఓకేనా. పఠిత గద్యాంశం చెప్పి ఒకటి ఇస్తాడు. ఆ ప్రశ్న కింద ఆ పద్య భాగం దాని కింద మనకి 5 ప్రశ్నలు ఇస్తారండి. అంటే మనం ఆ పఠిత గద్యాంశం చదివి ఆ మొత్తం మీద ఆ 5 క్వశ్చన్లకి ఆన్సర్ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. మొత్తం మీద 5 క్వశ్చన్స్కి 5 మార్క్స్ ఇస్తారమ్మా, రైట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెండవ ఇదేంటంటే మనకి పఠిత గద్యాంశ్ సేమ్ మనకి ఒక ప్యాసేజ్ ఇస్తారు. దాని కింద 5 క్వశ్చన్లు ఇస్తాడండి. ఆ ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అండి. దెన్ 5 2 10 మార్క్స్ ఇస్తాయి.
నెక్స్ట్ చూసుకుని మనకి ఇక్కడ ఫస్ట్ ఈ చూసుకుంటే మనకి ఏంటి అంటే పఠిత పద్యాంశ్, ఒక పద్యం ఇస్తారు, దాని కింద ఒక 5 క్వశ్చన్లు ఇస్తారండి. 5 క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్కు, మొత్తం మీద 5 క్వశ్చన్కి 5 మార్కులు వస్తాయి. రైట్. సెకండ్ బిట్కి వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ సెకండ్ బిట్లో మనకి పద్య భాగం నుండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 ఇస్తాడు మనకి. ఓకేనా, ఎనీ 2 రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఓకేనా, సో మనకి టోటల్గా 2 4 8 మార్క్స్ ఇస్తారండి. నెక్స్ట్ మనం థర్డ్ బిట్ చూసుకున్నట్లయితే థర్డ్ బిట్లో కూడా సేమ్ గద్య భాగం నుంచి 4 ప్రశ్నలు ఇస్తారు. సో 4 ప్రశ్నలు ఏమైనా రెండింటికి మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. దెన్ 2 క్వశ్చన్స్ కాబట్టి 2 4 8 మార్క్స్ ఇస్తారమ్మా. నెక్స్ట్ మనకి ఫోర్త్ బిట్ చూసుకున్నట్లయితే పద్య భాగం నుండి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ 3 ఇస్తారు. ఓకేనా, మనం రాయాల్సింది 1 మాత్రమే రాయాలి. 1 క్వశ్చన్ క్యారీ 8 మార్క్స్ అమ్మ. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫిఫ్త్ బిట్ చూసుకున్నట్లయితే గద్య భాగం నుండి 3 లాంగ్ ఆన్సర్స్ ఇస్తారు. మనం రాయాల్సిన ఒకదానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దానికి ఎన్ని అంటే 8 మార్క్స్ ఇవ్వడం జరుగుతూ ఉందమ్మా. నెక్స్ట్ సిక్స్త్ బిట్ వచ్చేసి మనకి సృజనాత్మకత సంబంధించి ఉంటుంది. అంటే మనకి పోస్టర్ కావచ్చు, లెటర్ రైటింగ్ కావచ్చు, స్టోరీ కావచ్చు, నిబంధ కావచ్చు, ఏదైనా కావచ్చు. అందులో నుండి 3 క్వశ్చన్ ఇస్తారు. సేమ్ ఒక క్వశ్చన్ మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దానికి 8 మార్కులు ఇస్తారమ్మా. రైట్. నెక్స్ట్ మనం చూసుకున్నాం, మనకి ఆబ్జెక్టివ్ చూసుకున్నాం. మనకి ఆబ్జెక్టివ్ మీకు తెలుసు 20 మార్క్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుందమ్మా. సో మనకి ఇది హిందీ సంబంధించి. మనం ఇప్పుడు హిందీ డీటెయిల్గా తెలుసుకోవాలంటే మనం లెఫ్ట్ సైడ్లో చూద్దాం. ఇక్కడ ఏ క్వశ్చన్ ఉంటే ఏమి ఇస్తారు అని తెలుసుకున్నట్లయితే మనకి చూడండి, ఫస్ట్ ఏంటి మనకి, ఫస్ట్ ఏంటి పఠిత గద్యాంశ్. 5 క్వశ్చన్ ఇస్తారు. ఓకేనా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, 5 క్వశ్చన్లు కానీ 5 మార్కులు. నెక్స్ట్ సెకండ్ అపఠిత గద్యాంశ్ అంటే అన్సీన్ ప్యాసేజ్ అన్నట్టు. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. 5 క్వశ్చన్స్ ఇస్తారు. 5 to 10 మార్క్స్ అమ్మ. నెక్స్ట్ మనకి ఫస్ట్ చూసుకుంటే పఠిత గద్యాంశ్ ఇస్తారు. అంటే ఇప్పుడు పఠిత పద్యాంశ్ అనుకోవాలి. అదేంటి మనకంటే ఇక్కడ 5 1s 5 మార్క్స్ అమ్మ. 5 క్వశ్చన్లు ఇస్తారు. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్కు, మొత్తానికి మనకి ఇక్కడ 5 1s 5. రైట్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ సెకండ్ బిట్లో పద్య భాగం నుండి 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్కి అంటే ఇందులో మనకి 4 క్వశ్చన్ ఎనీ 2 మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్. 2 4 8 అండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ థర్డ్ బిట్లో గద్య భాగం నుంచి స్వల్ప సమాన ప్రశ్న అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 4 ఇస్తారు. సేమ్ ఎనీ 2 చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్. 2 క్వశ్చన్ చేయాలి కాబట్టి 2 4 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ మనకి ఫోర్త్ బిట్ చూసుకుంటే పద్య భాగం నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ 3 ఇస్తారు. ఎనీ 1 క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. సో 1 into 8 = 8 మార్క్స్ వస్తాయండి. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ బిట్ చూసుకున్న గద్య భాగం నుండి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 3 ఇస్తారు. ఎనీ 1 క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ద క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్ అండి. రైట్. నెక్స్ట్ మనకి సిక్స్త్ బిట్ చూసుకున్నట్లయితే మనకి సృజనాత్మకత క్రియేటివిటీ సంబంధించి ఇస్తారు. అందులో మనకి నిబంధ కావచ్చు, స్టోరీ రైటింగ్ కావచ్చు, లెటర్ రైటింగ్ కావచ్చు, పోస్టర్ కావచ్చు. సో ఎనీ 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఎనీ 1 క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దట్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్ అమ్మ. రైట్. రిమైనింగ్ యూ హ్యావ్ ఆబ్జెక్టివ్ టైప్ 20 మార్క్స్, యూ నో ఆల్రెడీ. రైట్. సో నెక్స్ట్ గో టు ఇంగ్లీష్ చూసుకో. మనకి ఇంగ్లీష్లో మనకి క్వశ్చన్ వైజ్ మార్క్స్ ఉంటాయమ్మా. సో జనరల్గా మనకి తెలుగు, హిందీ, మ్యాథ్స్ అట్లా అయితే బిట్ వైజ్ మార్క్స్ ఉంటాయి. కానీ ఇంగ్లీష్ వచ్చేసరికి ఏంటంటే మనకి క్వశ్చన్ వైజ్ మార్క్స్ ఉంటాయి, మీకు తెలుసు ఆల్రెడీ. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఓకేనా. సో మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఫస్ట్ ఒక ప్యాసేజ్ ఇస్తాడు. ఆ ప్యాసేజ్ కింద మనకి యూ హ్యావ్ 5 క్వశ్చన్స్. దెన్ రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ, దెన్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓకేనా. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. యూ హ్యావ్ టు ఆన్సర్ 5 క్వశ్చన్స్ అండి. దెన్ 5 to 10 మార్క్స్ అమ్మ. రైట్. నెక్స్ట్ సెకండ్ 6 to 10 క్వశ్చన్స్ ఆల్సో గివింగ్ సెకండ్ ప్యాసేజ్ అన్సీన్ ప్యాసేజ్ అండి. సో దట్ యూ హ్యావ్ టు రైట్ 5 questions to 5 answers. Each question carries 2 marks. Then 5 to 10 marks అమ్మ. నెక్స్ట్ 11th క్వశ్చన్ మెజర్ డిస్కోర్స్ అండి. మెజర్ డిస్కోర్స్ 2 questions గివింగ్ ఇన్ దిస్. ఓకేనా. యూ హ్యావ్ టు డన్ ఎనీ 1 క్వశ్చన్. ఓకేనా. దట్ ఈస్ గివింగ్ 12 మార్క్స్ అండి. రైట్.
నెక్స్ట్ వచ్చేసి మనకి 12 క్వశ్చన్ వచ్చేసి మైనర్ డిస్కోర్స్ అండి. మైనర్ డిస్కోర్స్ మనకి 2 ఇస్తారు. యూ హ్యావ్ టు డూ ఎనీ వన్, దట్ ఈస్ ఆల్సో గివింగ్ 8 మార్క్స్ అమ్మ. నెక్స్ట్ మనకి 13 to 7 క్వశ్చన్స్, 13 to 17 ఈ 5 క్వశ్చన్స్లో ఏంటంటే మనకి ఒక పోయం ఇస్తాడు. సో పోయం కింద మనకి 5 క్వశ్చన్స్ ఇస్తారండి. ఆ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్కు, మొత్తం 5 మార్క్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ మనకి 18 to 22 క్వశ్చన్స్లో ఏంటంటే మనకి ఎర్రర్స్ అమ్మ. మీకు తెలుసు ఇక్కడ మనకి ఎర్రర్స్ ఇస్తారు, ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి 5 ఎర్రర్స్కి ఈచ్ ఎర్రర్కి 1 మార్కు, టోటల్గా 5 ఎర్రర్స్కి 5 మార్క్స్ వస్తున్నాయి అమ్మ. రైట్. నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి ఇక్కడ 23 to 27 చూసుకుంటే మనకి ఇక్కడ రీకరెక్ట్ ద స్టేట్మెంట్ అంటే గ్రామర్ పార్ట్ అంటే యాక్టివైజ్ పార్టీస్ కావచ్చు, డైరెక్టెడ్ స్పీచ్ కావచ్చు, క్వశ్చన్ ట్యాగ్స్ కావచ్చు. సో వాటికి మనకి మొత్తంగా 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అండి. ఓకే, దీని 5 to 10 మార్క్స్ అమ్మ. రైట్. నెక్స్ట్ మనకి 28 to 32 క్వశ్చన్ చూసుకొని మనకి చూస్ ద రైట్ వర్డ్. మనకు ప్యాసేజ్ ఇస్తారమ్మా. సో ప్యాసేజ్ కింద మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు ఈచ్ క్వశ్చన్కి. సో దాని నుంచి మనం ఆ 4 ఆన్సర్స్ అయినా సెలెక్ట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. అందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, మొత్తం 5 ఇస్తారు. 5 మార్క్స్ అమ్మ. నెక్స్ట్ మనకి చూస్ ద కరెక్ట్ వన్ 33 to 37. సో మనకి ఇందులో కూడా ఏంటంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు. ప్యాసేజ్ పక్కన మనకి 2 ఆప్షన్స్ ఇస్తారు. దాని నుంచి మనకి చూస్ ద కరెక్ట్ వన్ చేసుకోవాలి. చేసుకుని మనకి 5 క్వశ్చన్స్కి 5 మార్క్స్ ఉంటాయి అమ్మ. నెక్స్ట్ మనకి 38 to 42 చూస్ ద కరెక్ట్ ఫామ్. మనకు స్టేట్మెంట్ ఇస్తారు. అంటే స్టేట్మెంట్ ఆ వర్డ్ ఫామ్ ఏందో మనకు సూటబుల్ వర్డ్ ఫామ్ ఏందో చెక్ చేసి రాయాల్సి ఉంటుంది. దాని కూడా సేమ్ మనకి 5 మార్క్స్ ఉంటాయి అమ్మ. నెక్స్ట్ 43 to 47 లాస్ట్ మనకి ఇందులో రీరైట్ ద అప్రోప్రియేట్ ఫామ్. రీరైట్ ద అప్రోప్రియేట్ ఫామ్ మీన్స్ మనకు ప్యాసేజ్లో సెంటెన్స్ ఇస్తారు, సెంటెన్స్కి అండర్లైన్ చేసి ఉంటుంది. ఓకేనా. సో ఆ స్టేట్మెంట్ మనకి ఏమైనా ఎర్రర్స్ ఉంటే దాన్ని మీరు రీఅరేంజ్ చేసి రాయాలి, కరెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. అలా 5 స్టేట్మెంట్స్ ఇస్తారు. 5 మార్క్స్ ఇస్తారమ్మా. సో ఇది మనకి ఇంగ్లీష్ సంబంధించి అమ్మ. రైట్. సో నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ దీనికి మోడల్ పేపర్ కూడా నేను ఇందులో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీకు క్లియర్ కట్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ మనకి మ్యాథ్స్కి వెళ్ళిపోతే ఇంకా ఈజీ అమ్మ. ఈసారి మ్యాథ్స్, సైన్స్, సోషల్ చాలా ఈజీ. సో చూసుకొని మనకి ఇక్కడ ఏంటి అంటే మనకి ఇందులో మొత్తం మీద చూసుకుంటే మనకి సైన్స్, సోషల్ అండ్ మ్యాథ్స్ హ్యావింగ్ సేమ్ ప్యాటర్న్ అమ్మ. ఓకేనా. సో మనకి సేమ్ ప్యాటర్న్ ఉంది. సో మనం చూసుకుంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బిట్. ఓకేనా. సో ఫస్ట్ బిట్లో మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి అని 2 గ్రూప్స్ ఇస్తారమ్మా. ఓకేనా. గ్రూప్ ఏ అని గ్రూప్ బి అని చెప్పేసి 2 గ్రూప్స్ ఇస్తారు మనకి ఫస్ట్ సెక్షన్లో. గ్రూప్ ఏ నుంచి 6 క్వశ్చన్స్ ఇస్తారు, గ్రూప్ బి నుండి 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకేనా. గ్రూప్ ఏ నుండి 6 క్వశ్చన్స్, గ్రూప్ బి నుండి 6 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఫ్రమ్ గ్రూప్ ఏ అవుట్ ఆఫ్ 6 యూ హ్యావ్ టు డూ 3 క్వశ్చన్స్ ఓన్లీ. యూ హ్యావ్ టు రైట్ 3 క్వశ్చన్స్ ఓన్లీ. ఇది గ్రూప్ బి ఆల్సో యూ హ్యావ్ టు రైట్ అవుట్ ఆఫ్ 6 3 క్వశ్చన్స్ ఓన్లీ. ఓకేనా. సో అందులోంచి 3 క్వశ్చన్స్, ఇందులో 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఓకేనా. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఇస్తారు. 6 to 12 మార్క్స్ వస్తాయి. రైట్. అది మ్యాథ్స్లో కావచ్చు, సైన్స్లో కావచ్చు, సోషల్లో కావచ్చు. ఈ 3 సబ్జెక్ట్లో సేమ్. నెక్స్ట్ మనం చూసుకుందాం. నెక్స్ట్ మనకి ఇక్కడ సెకండ్ బిట్ చూసుకున్నాం. ఇక్కడ ఏంటి అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ అమ్మ. 4 మార్క్స్ క్వశ్చన్ మనకి ఇందులో మొత్తంగా 8 క్వశ్చన్స్ ఇస్తారమ్మా సెకండ్ బిట్లో. అలా ఎనీ 4కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ ఉంటుంది. 4 for the 16 మార్క్స్ వస్తాయమ్మా దీని నుంచి. రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ థర్డ్ సెక్షన్ చూసుకుంటే మనకి ఇందులో సేమ్ మళ్ళీ గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉంటుంది. సేమ్ ఫస్ట్ సెక్షన్ లాగానే గ్రూప్ ఏ, గ్రూప్ బి ఇస్తారు. గ్రూప్ ఏలో మనకి 4 క్వశ్చన్స్ ఇస్తారు, గ్రూప్ బిలో 4 క్వశ్చన్స్ ఇస్తారమ్మా. ఓకేనా. సో గ్రూప్ ఏలో 4 క్వశ్చన్స్ ఇస్తారు, గ్రూప్ బిలో 4 క్వశ్చన్స్ ఇస్తారు. మనకి ఈ గ్రూప్ ఏ 4 నుంచి 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ బిలోంచి 4 నుంచి 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. మొత్తంగా 4 ఈ థర్డ్ సెక్షన్ మొత్తం 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. దెన్ 4 అయితే 32 మార్క్స్ ఇస్తారమ్మా. సో రిమైనింగ్ 20 మార్క్స్కి ఆబ్జెక్టివ్ ఉంటుందండి. ఓకేనా. సో మనకి ఇది మ్యాథ్స్, సైన్స్, సోషల్ 3 పార్ట్స్ అండి. సో ఇక్కడ మనకి ఒకటి గుర్తుపెట్టుకోము ఇక్కడ. సో మనకి గ్రూప్ ఏలో 6 క్వశ్చన్స్, గ్రూప్ బిలో 6 క్వశ్చన్స్ ఇస్తారు కదా. సో మీరు నాకు గ్రూప్ ఏలో మొత్తం 6కి 6 ఆన్సర్స్ వస్తాయి, నేను గ్రూప్ ఏలో 6కి 6 ఆన్సర్ రాస్తా అంటే కుదరదు. మనం గ్రూప్ ఏలోంచి 3 రాయాలి,
గ్రూప్ బిలోంచి 3 రాయాలి కంపల్సరీ. మనకి పర్టికులర్గా బిట్లో మెన్షన్ చేస్తాడు వాడు అక్కడ. ఓకేనా. గ్రూప్ ఏలో 3 క్వశ్చన్స్ రాయాలి, గ్రూప్ బిలో 3 క్వశ్చన్స్ రాయాలి. మొత్తానికి 6 క్వశ్చన్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది ఫస్ట్ సెక్షన్లో. థర్డ్ సెక్షన్కి వచ్చేసరికి మనకి ఏంటిది, గ్రూప్ ఏలో 4 క్వశ్చన్స్ ఇస్తాడు, గ్రూప్ బిలో 4 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు చేయాల్సిందల్లా గ్రూప్ ఏ నుంచి 2 రాయాలి, గ్రూప్ బి నుంచి 2 రాయాలి. లేదా గ్రూప్ ఏలో 4కి 4 వస్తే 4 రాస్తా అంటే కుదరదు. ఓకే, సో మనకు గ్రూప్ ఏ నుంచి 2, గ్రూప్ బి నుంచి 2 రాస్తే మొత్తంగా 4 క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ 8 మార్కులు ఉంటుంది. 4 అయితే 32 మార్క్స్ వస్తాయి మనకి. సో మనకి రిమైనింగ్ మనకి ఆబ్జెక్ట్ 20 మార్క్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఈ యొక్క సబ్జెక్ట్ వైజ్గా ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూసుకున్నట్లయితే మోడల్ క్వశ్చన్ పేపర్స్ని కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో మనం వాటిని ఒకసారి చూసుకున్నట్లయితే మనకి అంటే ఇందాక చెప్పినట్టు ఫస్ట్ బిట్లో మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ మనకి సెకండ్ ఒక పద్యం ఇస్తాడు. నెక్స్ట్ థర్డ్ ఏంటి ప్యాసేజ్ ఇచ్చేసి దాని క్వశ్చన్ రెడీ చేయాల్సి ఉంటుంది మనకి ఇక్కడ. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటి అంటే ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 ఇస్తాడు, ఎనీ 2 చేయాలి. నెక్స్ట్ మనకి ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 ఇస్తాడు, ఎనీ 2 చేయాలి. నెక్స్ట్ మళ్ళీ పద్య భాగం నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 3 ఇస్తాడు, ఎనీ 1 చేయాలి. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ సేమ్ గద్య భాగం నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తారు, లాంగ్ ఆన్సర్స్ ఎనీ 1 చేయాలి. నెక్స్ట్ మనకి దీనిలో ఇది సృజనాత్మకత సంబంధించి 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకేనా, అందులోంచి ఒకటి చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి క్వశ్చన్ పేపరు. నెక్స్ట్ మనకి ఆబ్జెక్టివ్ చూసుకుంటే మనకి ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ, ఇక 2 పార్ట్స్ ఉంటాయని చెప్పి, 2 బిట్లు ఉంటాయని చెప్పేసి, ఒక పదజాలం బిట్టు 10 మార్కులు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ వ్యాకరణం బిట్టు 10 మార్కులు ఉంటుందమ్మా. సో మనకి ఇది మొత్తంగా 20 బిట్లు వస్తే 20 మార్కులు ఉంటుంది, ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క మార్కు. మనకి ఇది తెలుగు మోడల్ పేపర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం హిందీ క్వశ్చన్ పేపర్ కానీ చూసుకున్నట్లయితే హిందీలో సేమ్ చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ బిట్లో ప్యాసేజ్ ఇచ్చాడు. ఓకేనా, సో 5 మార్క్స్. నెక్స్ట్ సెకండ్ అన్సీన్ ప్యాసేజ్ ఇచ్చాడు. ఓకేనా, దానికి 10 మార్క్స్. నెక్స్ట్ థర్డ్లో మనకి ఒక పద్యం ఇచ్చాడు, దాని కింద ప్రశ్న ఇచ్చాడు, 5 మార్కులు. నెక్స్ట్ ఇందులో ఈ సెకండ్ బిట్లో మనకి పద్య భాగం నుంచి 4 షార్ట్ ఆన్సర్స్ ఇచ్చాడు, ఒక్కొక్క ఎనీ 2 రాయాల్సి ఉంటుంది. కిన్హీ 2 ప్రశ్నలకు ఉత్తర్ లిఖే అంటే ఎనీ 2 క్వశ్చన్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఒక క్వశ్చన్ 4 మార్క్స్, మొత్తం 8 మార్క్స్ ఇచ్చాడు. నెక్స్ట్ థర్డ్ బిట్ కూడా సేమ్ 4 ఇస్తాడు, 2 రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ బిట్లో కూడా సేమ్ 3 ఇస్తాడు, ఫోర్త్ బిట్లో 3 లాంగ్ ఆన్సర్స్ ఇస్తాడు, ఎనీ 1 చేయాలి, 8 మార్క్స్ ఇస్తాడు. ఫిఫ్త్ బిట్ కూడా సేమ్ 3 ఇస్తాడు, 1 చేయాలి, 8 మార్క్స్ ఇస్తాడు. సిక్స్త్ బిట్ చూసుకున్న మనకి ఇందులో సిక్స్త్ బిట్ చూసుకున్నట్లే మనకి ఇక్కడ ఏంటంటే ఇది సృజనాత్మకత సంబంధించి అంటే క్రియేటివిటీ, పోస్టర్ కావచ్చు, నిబంధ కావచ్చు, లెటర్ రైటింగ్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అలా 3 ఇస్తాడు, ఏమైనా ఒకడానికి మాత్రం ఆన్సర్ చేయాలి, 8 మార్క్స్ ఇస్తారమ్మా. ఇది క్వశ్చన్ పేపర్. మనకి ఆబ్జెక్ట్ చూసుకునే ఆబ్జెక్ట్ మనకి 20 క్వశ్చన్స్ ఇస్తాడు, 20 మార్క్స్. మనకు తెలిసిన విషయం మీద గ్రామర్ పార్టు ఓకేనా అంతా కవర్ అయితే ఉంటుంది. సో ఇందులో 20 మార్క్స్కి 20 క్వశ్చన్స్ ఇస్తారు. ఇది మనకి హిందీ క్వశ్చన్ పేపర్, మోడల్ క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ మనం ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో చూడండి, మనకి ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఓకేనా, 5 క్వశ్చన్స్ ఇచ్చాడు, 5 to 10 మార్క్స్ ఇచ్చాడు. నెక్స్ట్ సేమ్ ఇంకో ప్యాసేజ్ ఇచ్చాడు, ఇక్కడ సేమ్ 5 క్వశ్చన్స్ ఇచ్చాడు, 5 to 10 మార్క్స్. నెక్స్ట్ మేజర్ డిస్కోర్స్ అండి 12 మార్క్స్, 2 ఇస్తాడు, ఎనీ 1 రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మైనర్ డిస్కోర్స్ అండి 2 ఇస్తాడు, ఎనీ 1 రాయాల్సి ఉంటుంది, 8 మార్క్స్ ఇస్తాడు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక పోయం ఇస్తాడు, పోయం కింద 5 బిట్స్ ఇస్తాడమ్మా. సో ఈ 5 బిట్స్కి పోయంని రీడ్ చేసి ఈ 5 బిట్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, 5 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ మనకి ఇందులో ఇక్కడ ఎర్రర్స్ అండి, ఈ మనకి స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, నంబరింగ్ ఇచ్చారు ఇందులో. ఆ నంబరింగ్ బిఫోర్ స్టేట్మెంట్కి మనకి అందులో ఒక ఎర్రర్ ఉంటుంది, ఆ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసి మన స్టేట్మెంట్ రీరైట్ చేయాలి, మళ్ళీ 5 మార్క్స్ ఇస్తాడు. నెక్స్ట్ మనకి ఇందులో ఈ బిట్లో 23 to 27లో ఏంటంటే మనకి ఇందులో క్వశ్చన్ ట్యాగ్ మనకి ఇది ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారండి, ఏం చేయాలి ఏం కదా అని చెప్పేసి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఇస్తాడు, 5 క్వశ్చన్స్ ఉన్నాయి, 5 to 10 మార్క్స్ ఇస్తారమ్మా. నెక్స్ట్ మనకి ఇందులో ఈ 28 to 32 ఏంటంటే మనకు పారాగ్రాఫ్ ఇస్తారు, అందులో కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. అలా మనం ఏ పర్టికులర్గా సూటబుల్ అయితే చూసి చెక్ చేసి ఆ సూటబుల్ ఆప్షన్ని అందులో రాయాల్సి ఉంటుంది. దీనికి 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 మార్క్స్ ఉంటాయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ 33 to 37 చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఇక మనకి ఈ ఫిల్అప్ పక్కనే బ్రాకెట్లో 2 ఇస్తారండి, 2 ఆప్షన్స్. ఏ సూటబుల్ అయితే దాన్ని ఫిక్స్ చేసి రాయాల్సి ఉంటుంది. దానికి 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 మార్క్స్.
నెక్స్ట్ మనకి 38 to 40 చూసుకున్నా మనకి ఇందులో కూడా సేమ్ అండి. ఇక్కడ ఏంటి అంటే ఆ యొక్క ఫిలప్ పక్కన ఒక వర్డ్ ఫామ్ ఇస్తాడు. అది మనకి ఏ వర్డ్ ఫామ్లో సూటబుల్ అవుతుందో చెక్ చేసి ఎన్నో రాయాల్సి ఉంటుంది. అంటే మనకి V1 సెట్ అవుతుందా, V2 సెట్ అవుతుందా, V3 సెట్ అవుతుందా చేసి రాయాల్సి ఉంటుంది. దానిలో 5 క్వశ్చన్స్ ఇస్తే 5 మార్క్స్ ఉంటుందండి. నెక్స్ట్ మనకి లాస్ట్ చూసుకున్న ఇందులో ఏంటంటే ఒక పారాగ్రాఫ్లో మనకి స్టేట్మెంట్ రీడైరెక్ట్ చేయాలి, అంటే రీరైట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ అంటే స్టేట్మెంట్లో అండర్లైన్ చేసిన వాటికి అడిగిన దానికి రాయాలి. అంటే అప్రోప్రియేట్ ఫామ్ అడుగుతాడా, లేదంటే ఆపోజిట్ అడుగుతాడా, సినోనిమ్ అడుగుతాడా, సో దానికి సంబంధించింది అడిగిన దాన్ని రాయాల్సి ఉంటుంది. దీనిలో 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 మార్క్స్ ఉంటుందండి. సో మనకి ఇది ఇంగ్లీష్ సంబంధించిన క్వశ్చన్ పేపర్, మోడల్ పేపర్ అండి. నెక్స్ట్ మనకి మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ పేపర్లో సేమ్ మనకి గ్రూప్ ఏ గ్రూప్ బిలోంచి 6 క్వశ్చన్స్ ఇస్తారండి. టోటల్ 12 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకేనా. సో ఎనీ 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే గ్రూప్ ఏ నుంచి 3, గ్రూప్ బి నుంచి 3 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఇస్తారు. ఓకేనా. 6 to 12 మార్క్ అమ్మ, రైట్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూసుకో. మనకి సెకండ్ బిట్లో మొత్తం మనకి 8 క్వశ్చన్స్ ఇస్తారు. అలా ఏవైనా 4కి మాత్రం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ ఇస్తారు. 4 for 16 మార్క్స్ అండి. నెక్స్ట్ మనకి థర్డ్ బిట్ చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ ఏలో 4 క్వశ్చన్స్ ఇస్తాడు, గ్రూప్ బిలో 4 క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఫ్రమ్ గ్రూప్ ఏ ఐ టు రైట్ 2 క్వశ్చన్స్ అండ్ గ్రూప్ బి ఐ రైట్ 2 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్ అమ్మ. సో మొత్తంగా 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 4 అయితే 32 మార్క్స్ వస్తాయి. ఇది క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మనకి ఆబ్జెక్ట్లో ఒక క్వశ్చన్ ఒక్కో మార్క్ ఉంటుంది. మొత్తం మనకి 20 క్వశ్చన్లు ఇస్తాడు. 20 క్వశ్చన్లకి 20 మార్కులమ్మ. ఇది మనకి మ్యాథ్స్ మోడల్ పేపర్. నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటంటే సైన్స్ పేపర్ చూసుకున్నట్లయితే సో సైన్స్లో మనకి ఏంటి అంటే ఫిజిక్స్ పేపర్ సపరేట్ వస్తుంది, బయాలజీ పేపర్ సపరేట్ వస్తుంది. అంటే మనకి మీరు ఫిజిక్స్ ఆన్సర్ రాయాలనుకుంటే ఫిజిక్స్ పేపర్ ఫస్ట్ రాయాల్సిన తర్వాత నెక్స్ట్ బయాలజీ ఆన్సర్ రాయాలనుకుంటే సపరేట్ పేజ్లో బయాలజీ ఆన్సర్స్ రాయాలి. ఓకేనా. సో ఇందులో సేమ్ మనకి ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ బిట్లో 6 క్వశ్చన్ ఇస్తారమ్మా. ఏవైనా 3కి మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ మనకి సెకండ్ బిట్ చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా 4 ప్రశ్నలు ఇస్తారండి. అందులో కేవలం 2కి మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ ఇస్తారు. 2 for 8 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి థర్డ్ బిట్ వచ్చేసి 4 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారు. అలా ఎనీ 2 మాత్రమే చేయాలి. ఒక ఎనీ 2లో ఒక్కొక్క క్వశ్చన్కి 8 మార్క్స్ ఇస్తారమ్మా. టోటల్ 16 మార్క్స్ వస్తాయి ఈ క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ చూసుకుంటే మనకి ఆబ్జెక్ట్లో 10 క్వశ్చన్లు ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్కు, మొత్తానికి 10 క్వశ్చన్లకు 10 మార్కులు ఇస్తారమ్మా. సో మనకి ఇది ఫిజికల్ సైన్స్ సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ బయాలజీ చూసుకున్నట్లయితే బయాలజీ కూడా సేమ్ అండి. ఓకేనా. ఫస్ట్ బిట్లో 6 క్వశ్చన్స్ ఇస్తారు. 3 క్వశ్చన్ మాత్రం ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు ఇస్తారు. 3 to 6 మార్క్స్ ఇస్తారు ఫస్ట్ బిట్కి. సెకండ్ బిట్లో మనకి 4 క్వశ్చన్స్ ఇస్తారండి. అలా ఎనీ 2కి మాత్రమే ఆన్సర్ చేయాలి. 2 for 8 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ మనకి థర్డ్ బిట్లో వచ్చేసి 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఎనీ 2కి మాత్రం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 2 8 16 మార్క్స్ ఇస్తారమ్మా. ఇది క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ మనకి ఆబ్జెక్ట్ చూసుకుంటే మనకి సేమ్ ఆబ్జెక్ట్ 10 క్వశ్చన్లు ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్కు. 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్ ఇస్తారమ్మా. ఇది మనకి బయాలజీ పేపర్. అంటే మీకు ఫిజిక్స్ బయాలజీ పేపర్లు 2 సపరేట్ వచ్చినప్పటికీ ఆన్సర్ షీట్స్ మాత్రం రెండింటిని సపరేట్ రాస్తూ రెండింటిని ప్రింట్ చేసి ఇన్విజిలేటర్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఫిజిక్స్ బయాలజీ క్వశ్చన్ పేపర్ అమ్మ. నెక్స్ట్ మనం సోషల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ గ్రూప్ ఏ నుంచి 6, గ్రూప్ బి నుంచి 6 ఇస్తారు ఫస్ట్ బిట్లో. అలా గ్రూప్ ఏ నుంచి 3 చేయాలి, గ్రూప్ బి నుంచి 3 చేయాలి. సో మొత్తానికి 6 క్వశ్చన్ చేయాలి. 6 to 12 మార్క్స్ ఇస్తారమ్మా. నెక్స్ట్ మనకి సెక్షన్ 2 సెకండ్ బిట్లో వచ్చేసి మొత్తానికి 8 క్వశ్చన్స్ ఇస్తారు. అలా ఎనీ 4 క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో 2 4 for 16 మార్క్స్ ఇస్తారమ్మా. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటుంది అందులో సెకండ్ బిట్లో. థర్డ్ బిట్లో మనకి గ్రూప్ ఏలో 4 క్వశ్చన్స్ ఇస్తాడు, గ్రూప్ బిలో 4 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు గ్రూప్ ఏలో నుంచి 2 క్వశ్చన్స్ చేయాలి, గ్రూప్ బి నుంచి 2 క్వశ్చన్స్ చేయాలి. మొత్తంగా 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకి 4 8 32 మార్క్స్. సో నెక్స్ట్ మనకి ఇందులో ఆబ్జెక్ట్ వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది. ఓకేనా. సో మనకి 20 ఈచ్ క్వశ్చన్కి 1 మార్కు, 20 క్వశ్చన్స్ ఇస్తాడు. 20 మార్క్స్ అమ్మ. సో ఇది మనకి ఈ యొక్క మోడల్ పేపర్స్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి. సో నేను నెక్స్ట్ వీడియోలో మనం మ్యాథ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్కి ఆన్సర్లు ఓకేనా చేసి నెక్స్ట్ వీడియో చేస్తాను. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.